మా భాస్కర్ భాయ్ నన్ను తెలంగాణ అని సంబోధించిండు. అంటే వారు మేము ఇక్కడ పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమాన్ని నడిపినాం. మేము అప్పుడు నెలల తరబడి పోరాట బొడ్రాయిని పెట్టి తెలంగాణ రావాలని పార్టీలను జెండాలను పక్కకు పెట్టి తెలంగాణ బిడ్డలుగా కొట్లాడింది మనం. అందులో భువనగిరి కోట కూడా కేంద్ర బిందువు. పెద్దలు గోవా ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ సావంత్ గారు, గౌరవ శాసనసభ్యులు ప్రభాకర్ గారు, రామచంద్రరెడ్డి గారు, గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నరసయ్యగౌడ్ గారు, చంద్రశేఖర్జీ గారు, పెద్దలు కాసం వెంకటేశ్వర్లు గారు, మనోహర్ రెడ్డి గారు, పాపారావు గారు, వర్షిత్ రెడ్డి గారు, గోలి మధుసూదన్ రెడ్డి గారు, వేదిక మీద పెద్దలందరికీ పేరు పేరిన వీరేంద్ర గౌడ్ గారు, ముఖ్యమంత్రి గారికి మళ్ళీ గోవా వెళ్ళేది ఉంది కాబట్టి కొంత ఆలస్యమైంది. నేను కూడా తొందరనే ముగిస్తా. దీని పేరే విజయ సంకల్ప యాత్ర. ఈ విజయాన్ని కాంక్షిస్తున్నది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రమే కాదు. ఈ విజయాన్ని సంకల్పిస్తున్నది యావత్ 140 కోట్ల భారత ముద్దు బిడ్డలుగా మళ్ళీ మోడీ ప్రధానమంత్రి గారు కావాలని సంకల్పిస్తున్న సందర్భం ఇది. నాకు మోడీ గారికి ప్రత్యక్ష పరిచయం 2.5-3 సంవత్సరాలు మాత్రమే. నాకు వారితో కలిసి మాట్లాడే సందర్భం 3 సార్లు వచ్చింది. వారు మాట్లాడుతున్నది ప్రత్యక్షంగా చూసే వినే సందర్భం 3 సార్లు వచ్చింది. వారి మాటలు విన్న తర్వాత అనిపించింది, ఓహో మోడీ గారు ఇంత గొప్పగా ఆలోచిస్తుంది కాబట్టే ఇంత గొప్పగా ఎదగగలిగింది అని చెప్పి అర్థమైంది ఆయనకు. నేను ఇప్పుడు హైదరాబాద్ చేస్తున్నప్పుడు డాల్ఫిన్ హోటల్ కూడా ఆపి నన్ను ఆపి కూర్చోబెట్టింది. వరంగల్ పోయే వాళ్ళు అంత 18-23 సంవత్సరాల పిల్లలు, ఒక 10 మంది గర్ల్స్ వచ్చిండు. సరే మీతోటి ఒక ఫోటో దిగాలి. ఫోటో దిగిన తర్వాత వాళ్ళు అన్న మాట ఏంటంటే, ఈ దఫా మా ఓట్లన్నీ మోడీ గారికి అన్నారు వాళ్ళు. నేనన్నా మీకేమో నచ్చిందని చెప్పి అడిగిన నేను, ఎందుకు అని చెప్పి అడిగిన నేను. కారణం అనేకం ఉన్నాయి, కానీ ఓటు మాత్రం మోడీ గారికి అన్నారు. మళ్ళా నేను అట్లనే వస్తుంటే నా కార్లో నా పక్క బండి ఇంకో కారు వచ్చి చిన్న అమ్మాయి, 3 సంవత్సరాల అమ్మాయి 2 చేతులతో వాళ్ళ తల్లి దండం పెట్టిస్తాను. నేను అడిగిన ఏందమ్మా అని. బిడ్డ, ఈసారి మా మహిళల ఓట్లన్నీ మోడీ గారికి అని చెప్పండి అన్నది ఆమె. నేను కోకటపల్లికి పోయి ఒక 4,000 మంది విద్యార్థులతో అడ్రస్ చేసేసారు, పీజీ విద్యార్థులతో. వాళ్ళు జై శ్రీరామ్ అన్నారు. వాళ్ళంతా ఏబీవీపీ విద్యార్థులు కాదు, వాళ్ళంతా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు, కానీ వాళ్ళ నినాదం జై శ్రీరామ్. నేను అడిగిన ఏంటి అంటే, 500 ఏళ్ల క్రితం ఈ భారత జాతి కోల్పోయిన విశ్వాసాన్ని, నమ్మకాన్ని మళ్ళీ కట్టించి ఆవిష్కరించిన బిడ్డ నరేంద్ర మోడీ గారు కాబట్టి అందుకే జై శ్రీరామ్ జై మోడీ అంటున్నారు ఆ యువకులంతా. వాళ్ళు ఏబీవీపీ విద్యార్థులు కాదు, వాళ్ళు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు. ఇవాళ ఎక్కడ చూసినా నేను 50 ఏళ్ళు నా మాట వచ్చినప్పటి నుంచి
52 ఏళ్ళుగా నేను ప్రత్యక్షంగా రాజకీయాలు చూస్తా ఉన్నా. ప్రజలతో కలిసిమెలిసి జీవించిన, కానీ కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు, అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలుపెట్టి కచ్ వరకు అనేక రాష్ట్రాలు, అనేక భాషలు, అనేక సంస్కృతులు ఉంటాయి. కానీ అరుణాచల్ ప్రదేశ్కు పోయినా, కేరళకు పోయినా, బెంగాల్కు పోయినా, ఏ ప్రాంతానికి పోయినా కూడా ఆ ప్రాంత ప్రజలు మామోడి అనేటువంటి స్థాయికి ఎదిగిండు నరేంద్ర మోడీ. చాలా మంది మాతో మాట్లాడుతూ ఉంటారు. అమెరికా నుంచి వెళ్ళి మాట్లాడేవాళ్ళు, యూరోప్ నుంచి మాట్లాడేవాళ్ళు, గల్ఫ్ దేశాల్లో పొట్ట చేత పట్టుకొని బతికే వాళ్ళు ఈ మధ్య మాట్లాడుతున్నారు. అన్నా, మోడీ గారు వచ్చిన తర్వాత అమెరికాలో ఉన్నా, లండన్లో ఉన్నా, నేను భారతీయునంటే మా గౌరవం పెరిగిందన్నా అని చెప్తున్నారు అమెరికాలో ఉన్న బిడ్డ. తెలంగాణ మట్టి బిడ్డలుగా, భారత మాత ముద్దు బిడ్డలుగా ఏ దేశంలో ఉన్నా కూడా ఇవాళ భారత జాతి ఔన్నత్యాన్ని, గౌరవాన్ని పెంచిన బిడ్డ నరేంద్ర మోడీ అంటున్నారు. నాకు తెలిసి నేను ప్రత్యక్షంగా చూసిన మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం అమెరికాకు పోతే బూట్లడిపించి అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది చెక్ చేసిండ్రు. మేము బాధపడ్డాం. మా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 130-140 కోట్ల ప్రజానికానికి ఆయన ఒక ఆరాధ్య దేవత లెక్క చూసేటువంటి ప్రెసిడెంట్ కానీ అవమానించిందని చెప్పి బాధపడ్డాం. కానీ ఇవాళ అదే నరేంద్ర మోడీ గారు అమెరికాకు పోయినా, యూరోప్ పోయినా, గల్ఫ్ కంట్రీలకు పోయినా ప్రెసిడెంటే వచ్చి రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికి ఇవాళ మోడీ గారు స్వయంగా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా భుజం మీద చేయగలిగే సత్తా సంతరించుకున్నది నా భారత జాతి. ఇవాళ అభివృద్ధి మాత్రమే కాదు, తెలంగాణ ప్రజలు ఉద్యమం చేస్తున్నప్పుడు మాకు ఒక మాట చెప్పిండు, మీకు కోల్పోయింది ఏందా అన్నారు. మాకు కోల్పోయింది మా అభివృద్ధిని కోల్పోయినాం, మేం కోల్పోయింది మా ఆత్మ గౌరవాన్ని కోల్పోయినామని చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు, మీకు అభివృద్ధి కావాలంటే 50,000 కోట్ల రూపాయలు ఇస్తాం, మీరు తెలంగాణ ఉద్యమాన్ని ఆపేస్తారని చెప్పి అడిగిండు మమ్మల్ని. మేమన్నాం, అరే అభివృద్ధి ఆత్మ గౌరవానికి ప్రతీక కాదు, మాకు స్వయం పాలన కావాలి, మా రాష్ట్రాన్ని మా తెలంగాణ బిడ్డలే పరిపాలించుకునే సత్తా రావాలని చెప్పినాం. ఇవాళ భారత జాతి ఇవాళ సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మ గౌరవాన్ని సంతరించుకున్నది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. ఇంతకుముందే మనం అనుకున్నట్టుగా ఏ పరాయి పాలకులు మనం ఆరాధించేటువంటి రాముని గుడి కూల్స్తే మళ్ళా కట్టుకున్నామో, ఇవాళ భారతదేశంలో అయోధ్యలో మాత్రమే కాదు, మొన్న మీరు చూసిండు గల్ఫ్ దేశాలలో కూడా గుడిని నిర్మాణం చేసి ప్రపంచానికి అంకితం చేసినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి మనం చేస్తున్నాం. ఇవాళ ఆ ఘనత మామూలుది కాదు. ఎవరు ఈ మోడీ గారు? వారు స్వయంగా చెప్పుకుంటారు, ఎవరు చెప్పుకోరు. అధికారం వచ్చిన తర్వాత కుర్చీలో కూర్చున్న తర్వాత, పెద్దవాళ్ళు అయిన తర్వాత గతాన్ని మర్చిపోతారు. కానీ స్వయంగా చెప్పుకునే బిడ్డ నరేంద్ర మోడీ, మా అమ్మ 10 ఇండ్లల్లో అంట్లు తోమితే ఆ పైసలతో పెరిగిన బిడ్డని నేను అంటాడు ఆయన. మా నాన్న రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్ముకుంటే ఆ ఛాయ్ కప్పులు అందించిన బిడ్డను అని చెప్పుకుంటున్నాడు నరేంద్ర మోడీ. అందుకేనేమో ఆ ఆకలిని, ఆ దుఃఖాన్ని, ఆ బాధను అనుభవించిన బిడ్డ కాబట్టి ఇవాళ ఈ దేశంలో నా భారత జాతి ఆడబిడ్డలు చెంబు పట్టుకొని రోడ్ల పక్క పంటి బయటికి పోయే పరిస్థితి ఉండదని చెప్పి, నా ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని నిలపాలని చెప్పి 12 కోట్ల ఇళ్లలో
టాయిలెట్ నిర్మించి నా ఆడబిడ్డల ఆత్మగౌరవం నిలిపిన బిడ్డ నరేంద్ర మోడీ. ఇవాళ కరోనా వచ్చినప్పుడు ఏం మాట్లాడింది ప్రపంచం? అమెరికా కాబట్టి తట్టుకున్నది, చైనా కాబట్టి కాపాడుకోగలిగింది. కానీ ఈ కరోనా దేశంలో, భారతదేశంలో వస్తే కుప్పలు కుప్పలుగా శవాల గుట్టలైతే అని చెప్పిండు అమెరికన్ ప్రెసిడెంట్. బ్రిటన్ ప్రెసిడెంట్ కన్నీళ్లు పెట్టిండు. కానీ నరేంద్ర మోడీ గారు కన్నీళ్లు పెట్టలే. నరేంద్ర మోడీ గారు ఒకటే చెప్పిండు, దీనికి వ్యాక్సిన్ లేదట, దీనికి మందు లేదట, దీనికి ఉన్నదల్లా ఒక ధైర్యమే అని చెప్పి 140 కోట్ల ప్రజానీకానికి ధైర్యం ఇచ్చి కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ. ఇవాళ మనం అమెరికాకు మందులు పంపించడం అంతేకాదు, నేను ఆనాడు ఆరోగ్య మంత్రిగా ఉన్నా. మోడీ గారు వస్తున్నారట, ఎవరికి తెలియదు. ఎక్కడికి వస్తున్నారు? వ్యాక్సిన్లు తయారు చేసే కంపెనీకి వస్తున్నారని చెప్పి సమాచారం వచ్చింది. మేము పోవచ్చా అని చెప్పి అడిగినాం. ఇది వారు వ్యక్తిగతంగా వచ్చిపోతుందని చెప్పండి. ఏమిచ్చింది? ప్రపంచమంతా గజగజలాడుతుంటే ఈ కరోనా మహమ్మారి ప్రతి కుటుంబాన్ని వేధిస్తే భారత ప్రజానికానికి మాత్రమే కాదు, ప్రపంచానికి అతి తక్కువ కాలంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి ప్రపంచ ప్రజానికానికి అందించిన ఘనత నరేంద్ర మోడీ గారు. అది భారత జాతికి మాత్రమే దక్కింది. ఏమంటారు మన దేశాన్ని? అభివృద్ధి చెందుతున్న దేశం అంటారు, మన దేశాన్ని ఎదుగుతున్న దేశం అంటారు, థర్డ్ వరల్డ్ కంట్రీ అంటారు. కానీ ఇవాళ భారతదేశం థర్డ్ వరల్డ్ కంట్రీ కాదు, భారతదేశం ఎదుగుతున్న దేశం కాదు, భారతదేశం ఎదిగిన దేశంలో సరసన ఇవాళ స్థానం సంపాదించుకున్నది. ఎక్కడుండే చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు బంగారాన్ని బ్యాంకులో కుదబెడితే తప్ప జీతాలు ఇవ్వని పరిస్థితి ఉండే. ప్రపంచ బ్యాంకు, వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పు తెచ్చుకుంటే తప్ప దేశం నడవలే. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లాంటి బ్యాంకుల దగ్గర అప్పు తెచ్చుకుంటే మాత్రం నడవలే. కానీ ఇవాళ అలాంటి దేశం 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. రేపు భారత ప్రజానికం, రేపటి తరం గొప్పగా ఎదిగితే ప్రపంచాన్ని శాసించగలిగే శక్తి, సత్తా నా జాతికత్వం అని చెప్పిన బిడ్డ నరేంద్ర మోడీ గారు. ఇవాళ రేపు ఆయన స్వప్నం ఈ దేశ ఆర్థిక వ్యవస్థ 3వ స్థానంలోకి తీసుకురావాలని చెప్పి సంకల్పిస్తా ఉన్నాడు. మీకు తెలుసో తెలియదో, ఇవాళ చైనా కంటే కూడా, టైం అయిందా? చైనా కంటే కూడా, ఒకప్పుడు చైనా అంటే గొప్పగా చెప్పుకునేది. మీకు తెలుసో తెలియదో, యువశక్తి కలిగిన దేశం భారతదేశం, విద్యార్థుల సంపద కలిగిన దేశం భారతదేశం, ఇవాళ స్టార్టప్లతో విలసిల్లుతున్న దేశం భారతదేశం. మీకు తెలుసో తెలియదో, ఒకనాడు మీరు చేతిలో పట్టుకున్న సెల్ ఫోన్, మీ పిల్లల దగ్గర ఉన్న కంప్యూటర్ ఏదో అమెరికా నుంచి వెళ్ళి దిగుమతి చేసుకుంటున్నాం, జపాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. కానీ ఇవాళ నువ్వు వాడుతున్న సెల్ ఫోన్, నీ ఇంట్లో ఉన్న టీవీ, నీ దగ్గర ఉన్న కంప్యూటర్ మేడ్ ఇన్ ఇండియా. మేడ్ ఇన్ ఇండియా గా స్థాయికి ఎదిగింది దేశం. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఉత్తగానే బాయ్ చెప్తే లీడర్ కాలే. నాకు తెలిసి 5 ఏళ్లకే ఒక ఎమ్మెల్యే మీద వ్యతిరేకత వస్తుంది, 5 ఏళ్లకే ఒక ఎంపీ మీద వ్యతిరేకత వస్తుంది, 5 ఏళ్లకే ఒక ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. తెలంగాణ గాంధీగా ఉండాలని చెప్పే కేసీఆర్ 10 ఏళ్లకే కథమైపోయిండు. అది ఉంటుందో లేదో తెలియని పరిస్థితి వచ్చింది. నేను అలా ఉన్న బిడ్డను కాబట్టి చెప్తున్నా. మేము అనుకున్నాం నిజమే, తెలంగాణ ఉద్యమ సాధకుడుగా ఆశయాన్ని సాధించిన బిడ్డగా ఉంటాడు అనుకున్నాం. కానీ ఆయన మాటలో చెప్పాలంటే ఒడ్డెక్కేదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్ప, వచ్చేదాకా నా కుటుంబమే తెలంగాణ అని చెప్పిండు.
నా బిడ్డ అమెరికాలో ఉంటది, నా కొడుకు అమెరికాలో ఉంటాడు, నేను నా వైఫ్ మాత్రమే ఉంటా అని చెప్పిండు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరున్నారు? ఎవరున్నారు? కొడుకు, అల్లుడు, సటకుని కొడుకు, కూతురు, వాళ్ళ చుట్టాలు తప్ప ఎవరు లేరు. ప్రజాక్షేత్రం ఉండే కేసీఆర్ ఇనుప కంచెలు పెట్టుకున్నాడు, ఇనుప కంచెలు పెట్టుకున్నాడు, ప్రజలకు దూరం అయిపోయిండు. తెలంగాణ ప్రజలు ఏం కోరుకున్నారు? ఏ ఆత్మగౌరవం కోసం కొట్లాడిందో తెలంగాణ, ఆ ఆత్మగౌరవాన్ని మట్ల కలిపిండని చెప్పి భావించలు కాబట్టే ఇవాళ బండకేసి కొడితే ఎక్కడికి పోయిండు? ఎక్కడికి పోయిండు? ఏ మోడీ గారిని తిట్టిండో, ఏ మోడీ గారిని తిట్టిండో గా మనుషులే ఇవాళ ఏమంటాను? పోదాం ఢిల్లీకి అంటాను. కానీ కానీ 5 ఏళ్ల తర్వాత 273 సీట్లున్న నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 303 సీట్లు గెలుచుకొని ఈ శకం మోడీ గారి శకం అని చెప్పి ప్రకటించింది భారత జాతి. 303 సీట్లు గెలిచింది. ఈసారి స్వయంగా మోడీ గారు ఒకటే అంటున్నాడు, నేనే ఆశ్చర్యపోతున్నా, 10 సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశం మోడీ గారిని కోరుతుంది. ఈ దేశం 370 సీట్లు స్వయంగా భారతీయ జనతా పార్టీ గెలవాలని కోరుకుంటుంది. ఎన్డీఏ 400 పైచిలకు గెలవాలని చెప్పి కోరుకుంటాను. మీకు తెలవాలి, హైదరాబాద్ పోవాలంటే ఎక్కడ బాంబులు పేల్తాయో, ఎక్కడ కమ్యూనల్ రైట్స్ అయితాయో, భారతీయ జనతా పార్టీ వస్తే కమ్యూనల్ దేశం అయిద్దని చెప్పిండ్రు. కానీ కమ్యూనల్ దేశం కాలే. నా ముస్లిం ఆడబిడ్డలు, నా ముస్లిం ఆడబిడ్డలు 3 భార్యలు 4 భార్యలు చేసుకునే సాంప్రదాయం 20 ఏళ్ళు కలిసి ఉన్న తర్వాత కూడా ట్రిపుల్ తలాక్ అంటే ఇవాళ విడాకులు ఇచ్చే పరిస్థితి ఉండే వాళ్ళకి, ఈ దేశంలో నా ముస్లిం ఆడబిడ్డలకి రక్షణ కావాలి, వాళ్ళకు ఆత్మగౌరవం కావాలని చెప్పి ట్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసి ముస్లిం మహిళల ఉదయాల్లో చోటు సంపాదించిన బిడ్డ నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు ఇవాళ యూపీ పోయి చూడండి, గుండాలకు చెండ శాసనంగా ఉండొచ్చు కాక, కానీ జరుగుతున్న అభివృద్ధిలో అన్ని వర్గాల ప్రజలకు లాభం జరుగుతూ ఉంది. ఇవాళ మీరు చూసిండ్రు, ఇక్కడ ఎప్పుడు కూడా మోడీ గారు నేను బియ్యం ఇస్తున్నా, నేను రోడ్లే ఇస్తున్నా, నేను విమానాశ్రయాలు కట్టిస్తున్నా, నేను ఎయిమ్స్ లాంటి హాస్పిటల్ కట్టిస్తున్నా, నేను జాతీయ రహదారులు నిర్మిస్తున్నా, గ్రామ పంచాయతీ భవనాలు కట్టిస్తున్నా, నా మహిళా సంఘాలకు పావలా వడ్డీ రుణాలు ఇస్తున్నా అని ఎక్కడ చెప్పడు. ఒకటే చెప్తాడు ఆయన, నాకు కుటుంబం లేదు, నా కూతురు లేరు, నా కొడుకులు లేరు, 140 కోట్ల ప్రజలే నా కుటుంబం అని చెప్పే బిడ్డ నరేంద్ర మోడీ. ఉందా 2G స్కామ్? ఉందా కోల్ స్కామ్? ఇవాళ నరేంద్ర మోడీ గారు రేపు మళ్ళీ ప్రధానమంత్రి పదవి పోతే ఎక్కంటాడు? దేశ ప్రజల కోసం ఆలోచిస్తాడు తప్ప, మళ్ళీ ఉత్త చేతులతో ఉంటాడు తప్ప వేల కోట్లకు ఎదిగే ఆస్కారం లేదు. అందుకే ఇవాళ కేసీఆర్కేమో తన బాగు, ఇవాళ మోడీ గారికేమో ప్రజల బాగు కావాలి. కాంగ్రెస్ పార్టీ గురించి ఇప్పుడే చెప్తే బాధ ఉండదు. నేను మాజీ ఆర్థిక మంత్రిని కాబట్టి చెప్తా ఉన్నా, దాని అస్థి మసకాంతరం చదివిన మంత్రిగా చెప్తా ఉన్నా, నాకు అన్ని విషయాలు తెలుసు. దాంట్లో వీళ్ళు హామీలు ఇస్తున్నప్పుడు నవ్వుకుంటూ ఉంటా అప్పుడప్పుడు. తనది కాకపోతే ఎక్కడ దాకా దిగమంటాడు, తనది కాకపోతే ఢిల్లీ దాకా దిగమన్నట్టుగా. వచ్చేదే లేదా ఇచ్చేది ఎక్కడది అనుకున్నారేమో వాళ్ళ పాపం. కానీ కేసీఆర్ మీద కోపంతో కసితో ఓట్లేసి వాళ్ళకి గవర్నమెంట్ వచ్చింది. వాళ్ళే నమ్మలేకపోతున్నారు నిజంగా వచ్చిందని. కానీ వాళ్ళ హామీలు ఉన్నాయి. ఇప్పుడే నేను విమర్శించదలుచుకోలేదు, కానీ మీరు ఇచ్చిన హామీలు అమలు చేయగలిగే సత్తా నీ ప్రభుత్వానికి ఇప్పుడు కాదు కదా,
ఇంకా 10 ఏళ్ళకు కూడా ఉండదనే విషయం రేపు చెప్తాం. మళ్ళీ ఎన్నికలలో ఏమిచ్చినావు నువ్వు? 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పినావు కదా, చేస్తావా నువ్వు? అవుతుందా నీతోటి? కార్యదీక్ష ఉన్న ముఖ్యమంత్రి అని చెప్పిండు, రాజు దాచుకుంటే దెబ్బలకు కొదవా అని చెప్పిండు, నేనే గొప్ప అని చెప్పిండు. గా ముఖ్యమంత్రి 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయలేక చతికిల పడ్డాడు కేసీఆర్. చివరికి జీతాలు ఇవ్వమంటే కొన్ని జిల్లాలకు ఫస్ట్ వీక్ లో, కొన్ని జిల్లాలకు సెకండ్ వీక్ లో, కొన్ని జిల్లాలకు థర్డ్ వీక్ లో ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఆ ముఖ్యమంత్రి దళితులకు దళిత బంధిస్తా అని చెప్పిండు, గొల్ల కుర్మలకు గొర్లిస్తా అని చెప్పిండు, బీసీలకు బీసీ బంధిస్తా అని చెప్పిండు. ఏది ఇవ్వలేకపోయిండు. ఇది కూడా అంతకంటే దారుణంగా విప్లవం అయితే తప్ప ఇంకోటి కాదు. అందుకే భారతీయ జనతా పార్టీ ఇవాళ ఈ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలు కాదు. ఈ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీ కోటైతే ఏం చేస్తాడని ఎంపీఐ ఏమి చేసేది లేదు. కాంగ్రెస్ పార్టీ గతంలో 40 వచ్చింది, ఈసారి మళ్ళీ 40 లేదు తెలియదు. నార్త్ ఇండియాలో తూడిచిపెట్టుకపోతుంది. ఇలా మిల్కు అంటుంది ఇక్కడనే, అది కూడా ఇలా ఉండే పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ మీరు తెలంగాణ ప్రజలారా మేము ఒక్కటే అడుగుతున్నాం, సురక్షితంగా సుభిక్షంగా ఆత్మగౌరవంతో ఆ గల్లెగిరేసుకొని భారత బిడ్డగా బతికే స్థితి రావాలంటే ప్రపంచ చిత్రపటం మీద భారత ఆత్మగౌరవాన్ని నిలిపిన గౌరవం మళ్ళీ ఉండాలంటే గెలవాల్సింది భారతీయ జనతా పార్టీ. మీరు ఆశీర్వదించాల్సింది నరేంద్ర మోడీ గారిని. కాబట్టి తప్పకుండా మీరు పార్టీతో సంబంధం లేకుండా, జెండాలతో సంబంధం లేకుండా ఈ మట్టి బిడ్డలుగా నరేంద్ర మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని సంపూర్ణ మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇక్కడ ఏదో 5 సీట్లకే గెలుస్తుంది భారతీయ జనతా పార్టీ, 10 సీట్ల మీద 17 సీట్ల మీద కొట్లాడుతుంది భారతీయ జనతా పార్టీ. తెలంగాణ అండతో మాత్రం ఇవాళ భువనగిరి పార్లమెంట్ లో కూడా గొప్ప మెజార్టీతో గెలిపించమని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, భారత్ మాతాకి, భారత్ మాతాకి.